హాయ్ అండి. చూసారా? ఇవాళ అయితే నేను బంతి నారు నాటాం కదా మనం. అవి కొంతవరకు ఎలా పెంచాలి, అవి కొంచెం ఎదిగిన తర్వాత నారు మళ్ళీ మనం ఎలా చేయాలి అది చూపిస్తున్నా. ఇవైతే నేను ఇప్పుడే ప్రూనింగ్ చేశానన్నమాట. కొంచెం పైన ఇలాగా అన్ని మొక్కలకి ఇలా చేయటం వల్ల ఏంటంటే ఇప్పుడు ఎదిగేవి 2 కొమ్మలు వస్తాయి మనకి ఇక్కడ. ఆ 2 వచ్చిన తర్వాత కాస్త పెద్దగా అయిన తర్వాత ఆ 2 కట్ చేయాలి మళ్ళీ మనం. ఇక సరిపోతుంది అప్పటికి. ఒక 8 కొమ్మలు అలాగా ఇలా రౌండ్గా మొక్క అనేది వచ్చేస్తుంది. ఫ్లవరింగు ఎక్కువ వస్తాయి అన్నమాట. మొక్క కూడా మనకి బాగా గుబురుగా చాలా అందంగా బాగుంటుంది. చిన్న డబ్బాలో పెట్టినా కూడా అలా ఉంటుంది. అదే మనం చేయలేదనుకోండి, ఒకే కొమ్మ పైకి వెళ్ళిపోతూ ఉంటుంది. ఏ 2, 3 పువ్వులు వస్తాయేమో అంతే, ఇంకా ఎక్కువ అయితే రావు. ఈ పద్ధతి పాటిస్తే మనకి ఫ్లవరింగ్ ఎక్కువ వస్తుంది. మొక్క అనేది రౌండ్గా చక్కగా ఖుషీగా తయారవుతుంది. మీకు నచ్చితే కనుక ఈ టిప్ ఫాలో అవ్వండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. కాసింబీ గార్డెన్ ఫాలో అవ్వండి ఫ్రెండ్స్. ఓకేనా?